విజయనగరంలో ఆదివాసీ సంఘ భవన పునర్నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రావణి కౌశిక్ దంపతుల పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంఘం చేపట్టిన భవన నిర్మాణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తయి సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సంఘ అధ్యక్షులు వెస్స శ్రీనివాసరావు మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన ఆదివాసీ సంఘ గత కొన్నేళ్లుగా కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆదివాసీ సంఘం అనగానే మనందరికీ కూడా చాలా సుపరిచితమైన ఒక అద్భుతమైన సంఘం. మరి ఆదివాసీలందరూ కూడా కుటుంబంగా ఏర్పడి ఆదివాసీలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలరు అని కస్బా ఆదివాసీ సంఘం నిత్యం కూడా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. మరి అటువంటి ఆదివాసీ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఆదివాసీలకు ఒక రాజారావు మేడ దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ ఉండేది. మరి గతంలోని 1960లోని ఇక్కడ ఈ రాజారావు మేడ దగ్గర ఆదివాసీలకి ఒక సంఘం ఉండేది. ఆ సంఘం 1960లో కన్స్ట్రక్షన్ అయింది. మరి దాని తర్వాత గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ ఆదివాసీ ఈ సంఘము ఇంకా కొంచెం వీక్ అయిపోతూ అయితే మళ్ళీ పునర్నిర్మాణం ఖచ్చితంగా అవసరం అని చెప్పి మళ్ళీ కస్బా ఆదివాసీ సంఘం ఒక ముఖ్య ఉద్దేశం తీసుకోవడము. మళ్ళీ ఎప్పుడైతే 1960 తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం జరిగితే బాగుంటుందని మన అందరికీ ప్రీతులు కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క ముఖ్య ఉద్దేశంతో కస్బా ఆదివాసీలందరూ కూడా సంఘం యొక్క సభ్యులందరూ కూడా కలిసి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేస్తే మంచిదని ఒక ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ అంతా కూడా పడగట్టి మళ్ళీ కొత్త బిల్డింగ్ కి